ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము మొట్టమొదటి నుంచి 1వ అధ్యాయం ధ్యానించుకుందారండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు ఈ చిన్న వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం నుంచి ఈ యొక్క గ్రంథం అంతా కూడా మనము ధ్యానించుకుందారండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఈ వాక్యాన్ని మీరు షార్ట్స్ చూసినా వీడియోస్ చూసినా కూడా కొంతమందికి షేర్ చేయండి. అలా చేయడం ద్వారా దేవుని పరిచయం చేసిన వారు అవుతారు. దేవుని దీవెనలు కూడా మీకు మెండుగా కలుగుతూ ఇస్తాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. మీరు నమ్మిన నిజమైన దేవుడు, జీవము గల దేవుడు అనేకులకు పరిచయం చేయడం వల్ల వారు కూడా జీవ కిరీటాన్ని పొందుకుంటారు కదా. మరి తప్పకుండా చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ ఆల్.